హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. అంతర్గత వివాదాలు ఏ పార్టీలోనైనా సహజంగానే ఉంటాయి. అయితే అవి రోడ్డెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుంది. నేతలు రోడ్డెక్కితే దాని పర్యవసనాలు కూడా ఎలా ఉంటాయో పార్టీలు ముందుగానే తెలుసుకోవాలి. ఈ విషయంలో వైసీపీ టీడీపీల మధ్య పెద్దగా తేడా లేదు అని చెప్తున్నారు. నేతలు రోడ్డెక్కడం, సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కామన్గా మారిపోతుంది. టీడీపీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తెలిసిందే. అయితే వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా కట్టు తప్పకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది చూడాలి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత జోక్యం చేసుకుంటున్నారు. దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీంతో ఎగిరెగిరి పడుతున్న నాయకులు కొంతవరకు సర్దుకుంటున్నారు. ఇక వైసీపీ పార్టీ విషయానికి వస్తే ఈ తరహా ప్రయత్నాలు అసలు చేయటం లేదు. గత పాత విధానంలోనే జగన్ ఇంకా ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. దీంతో నాయకులకు కనీసం పరామర్శలు బుజ్జగింపులు కూడా లేకుండా పోయాయి. ఫలితంగా వివాదాల్లో చిక్కుకున్న నాయకులు తమంతట తామే పార్టీ మారడమో లేక పార్టీని వదిలిపోవడమో తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురంలో మాజీ ఎంపీకి స్థానిక నేతలకు ఏమాత్రం పడడం లేదు. ఆధిపత్య ధోరణితో మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని సీనియర్లు చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. దీంతో వైసీపీలో నాయకులు ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం. ఈ విషయాలపై వైసీపీ చర్చించడం లేదా అంటే చర్చిస్తోంది. కానీ నాయకుల అభిప్రాయం కంటే కూడా అధినేత నిర్ణయమే ఫైనల్గా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు నాయకుల అభిప్రాయాలను కూడా వినేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీలో తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ విషయంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారనేది నిజం. ఇక మాజీ మంత్రులు ఇద్దరు సైతం అదే బాటలో ఉన్నారు. ఇదే కొనసాగితే వైసీపీలో సీనియర్లు తప్పుకుంటారు. కానీ ఇది మేలు చేస్తుందా అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.